అమ్మగా ప్రేమను పంచిన, భార్యగా తోడు నిలిచిన, చెల్లిగా అల్లరి చేసిన స్త్రీ లేనిదే సృష్టి లేదు. కానీ ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఇది కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాదు, ఇది ఒక పోరాట చరిత్ర. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ లో వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చారు. తక్కువ పని గంటలు ఉండాలని, మెరుగైన జీవితం కావాలని, అన్నిటికంటే ముఖ్యంగా తమకు ఓటు హక్కు కావాలని డిమాండ్ చేశారు. ఆ ఆవేదన నుంచే ఈ ఉద్యమం పుట్టింది. 1977లో ఐక్యరాజ్య సమితి దీనికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే గుర్తింపు కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, మహిళలు చేసే నిస్వార్థ సేవకు కృతజ్ఞత చెప్పడానికి, సమానత్వం కోసం, చదువులో, ఉద్యోగంలో, నిర్ణయాలలో వారికి సమాన హక్కులు దక్కాలని గుర్తు చేయడానికి, స్వేచ్ఛ కోసం, విపక్ష లేని ప్రపంచాన్ని నిర్మించడానికి. మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు గౌరవించడం కాదు, ప్రతిరోజు వారిని గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవడం. మీ జీవితంలో ఉన్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ ఈ వీడియోను షేర్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ